హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్. 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఎవరు? ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, ఇంజమామ్ ఉల్ హక్, వసీం అక్రమ్. ఆన్సర్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి, లేదా వీడియో చివరి వరకు చూడండి. కరెక్ట్ ఆన్సర్ వీడియో ఎండ్లో చెప్తాను. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ షెడ్యూల్కు సంబంధించిన ముసాయిదాను సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి అందజేసింది. అయితే రెండు దేశాల మధ్య గత కొన్నాళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్ పాకిస్తాన్లో పర్యటించేందుకు విముఖత చూపుతుంది. హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రీది విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పక్కన పెట్టి విరాట్ కోహ్లీ ఒక్కసారి పాకిస్తాన్లో పర్యటించాలని అఫ్రీది కోరాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ ఒక్కసారి పాకిస్తాన్ గడ్డపై అడుగు పెడితే ఇక్కడ అభిమానుల నుంచి లభించే ప్రేమాభిమానాలకు ముగ్ధుడవుతాడని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు పాకిస్తాన్లో పర్యటించడాన్ని నేను స్వాగతిస్తున్నా. మేము గతంలో భారత్లో పర్యటించినప్పుడు మాకు గొప్ప గౌరవం, ప్రేమ లభించాయి. భారత్ చివరిసారిగా 2005లో పాకిస్తాన్లో పర్యటించినప్పుడు కూడా ఇదే జరిగింది. భారత్ పాకిస్తాన్ దేశాల్లో ఆయా జట్ల పర్యటనలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. రెండు జట్లు తలపడడాన్ని మించింది మరొకటి లేదు అని షాహిద్ అఫ్రీది అన్నాడు. పాకిస్తాన్లో కోహ్లీ పర్యటిస్తే అతడికి భారత్లో లభించే ప్రేమను మర్చిపోతాడు. కోహ్లీకి పాకిస్తాన్లో భారీ క్రేజ్ ఉంది. ఇక్కడ ప్రజలు అతన్ని ఇష్టపడతారు. వాస్తవానికి నా ఫేవరెట్ ప్లేయర్ కూడా కోహ్లీనే. అతడికి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. అతడు టీ20కి రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండాల్సింది అని షాహిద్ అఫ్రీది పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఒక్కసారి కూడా పర్యటించలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. 2008లో ధోని సారథ్యంలో టీమిండియా చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది. అప్పటి నుంచి ఇరు దేశాలు టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి టోర్నీలు మాత్రమే తలపడుతున్నాయి. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ బరిలోకి దిగుతుంది. టీ20 ప్రపంచ కప్ 2016, వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడింది. కానీ భారత్ క్రికెట్ జట్టు మాత్రం తమ ఆటగాళ్లకు సరైన భద్రత లభించదని పాకిస్తాన్లో పర్యటించడం లేదు. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం అంగీకరిస్తే పాకిస్తాన్లో పర్యటిస్తుంది, లేదా హైబ్రిడ్ మోడల్లో యుఏఈ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఎవరు? ఆప్షన్ ఏ ఇమ్రాన్ ఖాన్, ఆప్షన్ బి జావేద్ మియాందాద్, ఆప్షన్ సి ఇంజమామ్ ఉల్ హక్, ఆప్షన్ డి వసీం అక్రమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇమ్రాన్ ఖాన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.